హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో నిన్న ట్రేడ్ ఎలా తీసుకున్నాను అండ్ ఓవరాల్గా మన సెటప్ ఏంటిది అండ్ ట్రెండ్ ప్రజెంట్ కరెంట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. అయితే హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక హయ్యర్లో ఉంది. ఓకే, అండ్ ఇది హయ్యర్ హై. అది ఎలా క్రియేట్ అయిందంటే మీకు నార్మల్గా ఒక పాత్ ప్రకారం చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్, ఇక్కడ కూడా ఇండ్యూస్మెంట్, అంటే పుల్ బ్యాక్ ప్రతిసారి పైకి వేస్తున్నప్పుడల్లా పుల్ బ్యాక్ తీసుకుంటుంది కదా, హైర్ హైలోస్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా ఇది ఇంటర్నల్. ఓకే, అండ్ కిందకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇక్కడున్న ఏదైతే ఇక్కడ లిక్విడిటీ ఉందో అన్ని పుల్ బ్యాక్స్ దాన్ని ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ప్రీవియస్ హైర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. ఓకేనా. సో అలాగా అన్ని లిక్విడిటీ ఇక్కడ ఏదైతే పుల్ బ్యాక్స్ క్రియేట్ అయిందో అన్ని లిక్విడిటీస్ని ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాక ఈ హైర్ అండ్ బ్రేక్ చేసింది. సో మనకి ఇక్కడ ఒక హైయర్లో క్రియేట్ అయింది. ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ప్రకారం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు ఫాలో అయిందంటే ఇక్కడ సప్లై ఉండేది, ఇది డే టైం ఫ్రేమ్ సప్లై. నేను ఫిల్టర్ చేశాను 15 మినిట్స్ ప్రకారం. సో దానికి మిటిగేట్ అయిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫాలో అయ్యేటప్పుడు మనం ఈ కంప్లీట్ లెగ్లో మనం హైయర్లో మార్క్ చేసుకుంటాం, సారీ ఈ ప్రీమియం డిస్కౌంట్ మార్క్ చేసుకుంటాం కదా. సో ప్రీమియం డిస్కౌంట్ మార్క్ చేసినప్పుడు సో మార్కెట్ ఎప్పుడైతే డిస్కౌంట్కి వస్తుందో మళ్ళీ అక్కడి నుంచి మనం బై చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటాం కదా. సో మార్కెట్ ఫాలో అయిన తర్వాత బై చేయడానికి డిస్కౌంట్లో నాకు ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది. అండ్ డిస్కౌంట్ నుంచి ఎప్పుడైనా ఎలాగైనా మూమెంట్ అవ్వచ్చు, ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి అయినా అవ్వచ్చు, ఇండ్యూస్మెంట్ నుంచి అవ్వచ్చు, డిమాండ్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఉంటేనే ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రీవియస్గా బై చేసిన దానికి ఇక్కడ ఒక 50 రూపీస్లో ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ 100 రూపీస్లోకి వెళ్ళిపోయింది. మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ఒక డిస్కౌంట్ ప్రైస్కి వస్తుంది అనుకుందాం, ఒక 70 రూపీస్కి 75 రూపీస్కి. సో రీజనబుల్ ప్రైస్కి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి కరెక్షన్ వస్తుంది. కరెక్షన్ వచ్చిన తర్వాత డిస్కౌంట్ నుంచి ఫస్ట్ ఈ హైయర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వకుండా అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకున్నాక ఈ ప్రీవియస్ స్వింగ్ని బ్రేక్ చేసిందో అప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ హోల్డ్ చేయకుండా ఎక్స్ట్రీమ్ మన డిమాండ్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఈ రేంజ్లో బుల్లిష్ అయినా, అంటే పర్టికులర్గా ఆ రోజు బుల్లిష్ అయినా ఏప్రిల్ 1న. తర్వాత ఇది ఎప్పుడైతే ఇక్కడ నుంచి హోల్డ్ అవ్వలేదో సో ఇక్కడ వీక్నెస్ తెలిసింది కాబట్టి నేను ఇక్కడ వరకు ఎక్స్ట్రీమ్ వరకు నేను టార్గెట్ పెట్టుకున్నాను అండ్ ఎక్స్ట్రీమ్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా పుల్ బ్యాక్ వచ్చింది, బట్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్ళింది. సో ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్తే మళ్ళీ కంటిన్యూషన్ డిమాండ్ ఏదైతే సప్లై ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని బ్రేక్ చేయాలి. సో చాలా పైన ఉండడం వల్ల నేను వెయిట్ చేశాను. రిజెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఫిల్ చేసుకున్నాను, ఇక్కడ హోల్డ్ చేయలేదు అండ్ మళ్ళీ మార్కెట్ అనేది కిందకి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో నిన్న నేను ఇక్కడ కంప్లీట్గా మీరు చూసినట్టయితే ఇక్కడ లో బ్రేక్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, లో బ్రేక్ అయిపోయిన తర్వాత హైయర్లో బ్రేక్ అయిన తర్వాత ఏమైంది, 15 మినిట్స్లో ఇప్పుడు బీరిష్ అయిపోయింది. బీరిష్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, హైయర్ హై నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లెగ్ దగ్గరికి నేను సేమ్ ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు డిస్కౌంట్లో నుంచి తీసుకోవడానికి ఇంకేం లేదు కదా, ఎక్స్ట్రీమ్ డిమాండ్ కూడా బ్రేక్ అయిపోయింది, హైలో బ్రేక్ అయిపోయింది కదా. సో చేంజ్ ఆఫ్ రిటర్న్ మెన్షన్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను 15 మినిట్స్లో బీరిష్ ట్రేడ్స్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటాను. 15 మినిట్స్లో ఆల్రెడీ ప్రీమియంలో ఎంటర్ అయిపోయింది. ఓకే, ప్రీమియంలో ఎంటర్ అయిపోతే ఏమవుతుంది, మార్కెట్ ఇంతకు ముందు ఉన్నదానికంటే ప్రైస్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్షన్ రావచ్చు. కరెక్షన్ వస్తే ఫస్ట్ ఏం అవ్వాలి, ఫస్ట్ టార్గెట్ మంది ఈ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక డిమాండ్ ఏర్పడింది కదా. సో ఇక్కడ పుల్ బ్యాక్ అండ్ మళ్ళీ ఇదంతా ఇంటర్నల్ అనుకోండి. దాని తర్వాత మళ్ళీ హై బ్రేక్ అయింది కాబట్టి మనం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే. ఓకే, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ బ్రేక్ చేయడం మన టార్గెట్ అవ్వాలి. సో మన ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉండాలో ఇక్కడ నుంచి మనకి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే మనం ఫస్ట్ టార్గెట్ ఇది బ్రేక్ చేయడానికి. ఓకే, సో నేను BTSTకి అయితే ఎటువంటి ట్రేడ్స్ ఇప్పుడు తీసుకోలేదు, బట్ ఒకసారి నిన్న ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో మొత్తం అవైలబుల్గా ఉన్నాను. సో మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను. ఓకే, మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, అంటే ప్రీవియస్ డేలో మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ డిమాండ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ కూడా ఉన్న లిక్విడిటీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మార్కెట్ పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఉన్న లిక్విడిటీస్ ఏదైతే తీసుకుందో ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో నాది లోవర్ హై ఉండేది, అది బ్రేక్ చేసింది. సో లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం బులిష్ అయ్యాం. సో ఎక్స్ట్రీమ్ ఏదైతే డిమాండ్ ఉందో దానికి ఓపెన్ అయిన తర్వాత దానికి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఫస్ట్ క్యాండిల్లో చాలా పెద్ద మూమెంట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. ప్రీమియం డిస్కౌంట్లో పెట్టుకున్నాక ఆల్రెడీ ఒక డిమాండ్ లోవర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఉండడం వల్ల 1 మినిట్లో లోవర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఉండడం వల్ల డిస్కౌంట్ మంచిగా డిస్కౌంట్లో కూడా ఉంది అండ్ డిమాండ్కి వచ్చి ట్యాప్ అయ్యి ఇక్కడ నుంచే
మార్కెట్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో నేను ఇంత పెద్ద క్యాండిల్లో నేను తీసుకోవడానికి ఇక్కడ కూడా దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. పుల్ బ్యాక్లో డిస్కౌంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే క్యాండిల్ మనకి హై బ్రేక్ అవుతుందో నేను అక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. గ్రీన్ క్యాండిల్ హై అంటే గ్రీన్ క్యాండిల్ కంటే రెడ్ క్యాండిల్ హై ఇక్కడ సప్లై దీనికి క్విక్ లేదు. సో నాకు లాస్ట్ రిజెక్షన్ ఇక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడైతే దీని హై బ్రేక్ అయిందో నేను అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ సేఫ్ స్టాప్ లాస్ నేను దీని కింద పెట్టుకున్నాను. ఓకేనా, ఏదైతే మన యాక్చువల్లీ ఎప్పుడైతే బుల్లిష్ వాళ్ళు ఎంట్రీ తీసుకున్నారో అనేది మనకి కన్ఫర్మేషన్ అయిందో నేను దాని కింద స్టాప్ లాస్ పెట్టి టార్గెట్ ఎక్కడ పెట్టాలంటే మనం ప్రీమియం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ప్రీమియం తీసుకెళ్ళాలి కాబట్టి నేను ప్రీమియంలో వరకు తీసుకెళ్ళడానికి స్టాప్లో ఇది టార్గెట్ పెట్టుకున్నాను. బట్ మార్కెట్ అక్కడి వరకు వెళ్ళకముందే రిజెక్షన్ తీసుకుంది. సో ఇది రిజెక్షన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే చూడండి, ఇక్కడ ఎక్కడైనా ఈ హై బ్రేక్ అయిన తర్వాత వచ్చింది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ హై ఏదైతే ఉంది ఇక్కడ దీన్ని బ్రేక్ అయిన తర్వాత ఈ రిజెక్షన్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేశాను, సెల్లింగ్ సైడ్కి ఒక కన్ఫర్మేషన్ స్కాల్పింగ్ తీసుకున్నాను. ఇది రన్నింగ్లోనే ఉంది, ఇక్కడ నుంచి స్కాల్పింగ్ తీసుకున్నాను. ఈ ఓన్లీ ఇక్కడ కంటిన్యూషన్ డిమాండ్ ఉన్న వల్ల ఇక్కడ వరకు తీసుకున్నాను. అది అక్కడి నుంచి ఇంకా పడడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేను సెల్లింగ్ సైడ్ తీసుకున్నా తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఫోమోలో ఇంకో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నాది ఏదైతే డిమాండ్ ఉండేదో ఆ డిమాండ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఇంకా దీనికంటే లోవర్ టైం ఫ్రేమ్లో సప్లై కింద కన్వర్ట్ చేసింది. సో మళ్ళీ నేను ఇక్కడ ఏదైతే ఎగ్జిట్ చేస్తున్నా పీది నేను ఇక్కడ స్టాప్ లాస్ ఇంకా ఇక్కడ వరకు ట్రైల్ చేసుకుని ఉన్నాను కదా, సీది అది హోల్డ్ చేసి ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేద్దాం, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్ బుల్లిష్ ఏదైతే ఉందో దాని ప్రకారం 15 మినిట్స్ ప్రకారం బేరిష్ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒకటి తీసుకున్న ట్రేడ్ ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అయింది. ఓకే, అసలు కొద్ది కూడా ప్రాఫిట్ రాలేదు, స్టాప్ లాస్ సెట్ అయింది. అండ్ అప్పుడు స్టాప్ లాస్ సెట్ అయిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ అయిందో మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అది డిస్కౌంట్కి ఇంకా రాలేదు. సో ఈ మొత్తం పుల్ బ్యాక్లో చూడండి, డిస్కౌంట్కి మార్కెట్ ఇంకా రాకుండానే పై వరకు స్ట్రైట్ మూమెంట్ అయింది. సో కొద్దిగా కరెక్షన్కి రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి డిస్కౌంట్కి రావాలి కదా, ఫెయిర్ వాల్యూకి అంటే ఫెయిర్ ప్రైస్కి రావాలి కదా. సో అది డిస్కౌంట్కి వచ్చింది, అక్కడి నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ చేసింది. సో నేనైతే చూసుకోలేదు, ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఓకే, నా స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఎప్పుడైతే మార్కెట్ డిస్కౌంట్ అనేది నేను చూసుకున్నాను స్టాప్ లాస్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పుల్ బ్యాక్లోనే ఇంటర్నల్గా డిస్కౌంట్ ప్రీమియం పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో అప్పుడు మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకున్నానంటే మళ్ళీ సేమ్ ఆ ప్రీమియంలోకి ఎంటర్ చేయడమే నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. మార్కెట్ మళ్ళీ ఆ మూమెంట్లో అలా వెళ్తూనే ఉంది. అండ్ ఇక్కడ కంటిన్యూషన్గా మనకి సప్లై ఏమైనా ఉందా, హడలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ప్రీమియంలోకి వెళ్ళక ముందు ప్రీమియం ఇక్కడ దానిపైన ప్రీమియంకి వెళ్ళక ముందు ఒక ఇండ్యూస్మెంట్ హడల్ ఒకటి ఉంది. ఆ హడల్ కానీ హోల్డ్ చేసిందంటే నేను ఖచ్చితంగా అక్కడి నుంచి మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేశాను. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే పైకి వెళ్ళిందో లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ చిన్నగా ఉండడం వల్ల నేను దానిపైన పెట్టుకొని జస్ట్ స్కాల్ప్ కోసం పెట్టుకొని ఈ ప్రీవియస్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేద్దాం అని చెప్పి పెట్టుకున్నాను. సో ఇది కూడా సక్సెస్ అయింది. ఆ తర్వాత నేను ఇంకా అవైలబుల్ లేను. మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డేకి మనం ఏమైతే అనుకున్నామో డిస్కౌంట్కి తీసుకొని ప్రీమియంకి తీసుకెళ్దాం అని చెప్పి ఈ ఫస్ట్ ట్రేడ్ది ఇంకా థర్డ్ ట్రేడ్దిని ఫోర్త్ ట్రేడ్దిని అది ఓవరాల్గా సక్సెస్ అయింది. ఓకే, ఇది లాజిక్ ఇప్పటివరకు చేసింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ మనం 15 మినిట్స్ ప్రకారం చూద్దాం. ఓకే, ఎందుకంటే 1 మినిట్ ప్రకారం అది 15 మినిట్స్ ప్రకారం అది ప్రీమియంలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు లోవర్ టైం ఫ్రేమ్లో మనం కన్ఫర్మేషన్ తీసుకోము, మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు మనం ప్రీమియంలో ఉన్నాం కాబట్టి ప్రీమియంలో ఏదైనా మనకి సప్లై ఉందా అంటే ఈ విక్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక రిజెక్షన్ బ్లాక్. ఓకే, ఇది ఒకటి. అండ్ ఈ పైన ఏదైతే ఉందో ఇది ఇండ్యూస్మెంట్ సప్లై, ఇది కూడా ఇండ్యూస్మెంట్ సప్లై అండ్ ఎక్స్ట్రీమ్ సప్లై ఇది. సో ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా ఫాలో అవ్వచ్చు. సో ఫాలో అయితే మన టార్గెట్ ఏమవ్వాలి, ఇక్కడంతా లిక్విడిటీ క్రియేట్ అయింది కదా, ఇక్కడ ఏదైనా హోల్డ్ చేసి పడిందా డిస్కౌంట్లో, ఇక్కడ ఏమైనా సప్లైస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి ఏమీ లేదు. సో ఇదంతా ఫేక్ అనమాట. ఇప్పటివరకు ఇక్కడ ఏదైతే లిక్విడిటీ క్రియేట్ అయిందో ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ క్రియేట్ అయింది. అది కూడా ఎటువంటి సప్లైని బ్రేక్ చేసి హోల్డ్ చేసి రాలేదు. సో ఇదంతా మనకి ఇండ్యూస్మెంట్. సో మార్కెట్ కానీ ఇక్కడ కానీ హోల్డ్ చేసి మనకి ఫాలో అవడం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఈ లిక్విడిటీ అన్నిటిని గ్రాప్ చేయడానికి వెళ్తుంది. ఫైనల్గా మనం ఏదైతే ఈ లో ఉందో ఈ లో కూడా మనకి ఎక్కడి నుంచి రాలేదు. ఫస్ట్ లో ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి రాలేదు, జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ నుంచి మాత్రమే హోల్డ్ చేసి వచ్చింది. అది కూడా కంప్లీట్ మిటిగేషన్ అవ్వలేదు. సో మ్యాక్స్ ఏంటంటే ఈ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా ఆపరేటర్స్ లాస్ ఇంకా బుక్ చేసుకోలేదు. సో ఈ ఆపరేటర్స్ లాస్ బుక్ చేయడానికి ఖచ్చితంగా కింద వరకు వెళ్ళొచ్చు. సో కమింగ్ డేస్లో
లైక్ మన టార్గెట్ ఏదైతే ఉండాలో ఇక్కడ కానీ రిజెక్షన్ ఇచ్చినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ నుంచి చూస్తే 1000 పాయింట్స్ ఉంది. సో మార్కెట్ ఫాలో అయ్యే కరెంట్ స్టేజ్ నుంచి 1000 ఫాల్స్ కిందకి వస్తే ఇంకా హెల్దీ మూమెంట్ రావచ్చు పైకి. ఓకేనా, అదే ఈరోజు ట్రేడ్స్ ఏమైనా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను మళ్ళీ దానికి కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.